వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మనం జైరాబాద్ దగ్గరలోని ఒక పస్తెపురం గ్రామం అనే ఒక విలేజ్లో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం మనం ఒక వాడలో ఉన్నాం. అంటే ఇది ఎస్సీ కాలనీకి సంబంధించిన వాడ లాగా అనిపిస్తుంది. అదే ఎస్సీ కాలనీ ఇది. అంటే ఇక్కడ చూస్తున్నాం దాదాపుగా మనము ఈ వాడలకు వచ్చి చూస్తే చాలా ఏజ్ అయిపోయిన వృద్ధులు ఉన్నారు ఇక్కడ. మళ్ళీ చిన్న చిన్న ఇండ్లు అంటే ఇట్లా మనం ఇట్లా గట్టి ఒక మనిషి ఇట్లా బట్టి దొబ్బేస్తే కూలిపోయేటువంటి ఇండ్లలో వాళ్ళు నివాసం ఉంటున్నారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ ఇండ్ల విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అక్కడ పెద్దవాళ్ళు కూడా కూర్చున్నారు. అంటే ఆ ముసలమ్మ కూడా అక్కడ కూర్చున్నది. అంటే ఆ ఇంట్లోనే ఆమె జీవిత ఆధారము, ఆమె ఆ జీవితం అంతా ఆ ఇంట్లోనే ఉన్నదట. ఆ ముసలామె చూస్తే కనిపిస్తుంది మనకు. అంటే ఆ పెద్దవాళ్ళు అలా ఇబ్బంది పడితే ఇక్కడ కొంతమంది తల్లిదండ్రులను కూడా కొంత ఇక్కడ సపరేట్ అవుతుంటారు అన్నట్టు. సపరేట్ అయినప్పుడు అక్కడ పెద్దవాళ్ళని అక్కడ ఉంచుతారు, వాళ్ళు ఇంకో ఇండ్లలో ఉంటారు. అంటే ఇటువంటి వాళ్లకు ఇక్కడ ప్రభుత్వము అంటే వాళ్ళ పిల్లలకు కావచ్చు ఎవరికైనా అంటే ప్రభుత్వం ఇక్కడ ఇప్పుడు దాదాపుగా 1 year అయింది ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికి కూడా ఇక్కడ ఇలాంటి పేదవాళ్ళని గుర్తించి అంటే గ్రామంలో ఫస్ట్ దళితులకే మేము ఇండ్లు ఇస్తాము, దళితులకు లిస్టు తీస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ వర్షాకాలంలో వర్షాకాలంలో ఇక్కడ ఇండ్లు కూలిపోతాయి. అంటే ఈ పేదలు ఉన్న ఇండ్లు అంటే ఈ పూరు గుడిసెలు లాంటివి అంటే గోడలతో పెట్టుకున్నాయి, కట్టెలతో అల్లుకున్న ఇండ్లు ఇవి. అంటే ఇవి కూలిపోయినా కానీ ఇక్కడ ఎవరు పట్టించుకుంటూ లేరు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు ఇల్లు ఇస్తుంది అని ఒక ఆలోచనతో వాళ్ళు ఓట్లు వేసి ఈ కాంగ్రెస్ పార్టీని అధికారంలో వేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 year అయిపోయింది. అంటే 1 yearలో ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద దాదాపుగా 4 లక్షల ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా కట్టిస్తామన్నారు. సో ఇప్పుడు ఈ పస్తెపూర్ గ్రామంలో చూడండి, ఇప్పుడు మనం 10 ఇండ్లు చూసాం. అంటే ఒక్కిల్లు తప్పించి ఒక్కిల్లు ఇదే పరిస్థితి. అంటే పూరు గుడిసె మళ్ళీ గోడలు కూలిస్తే కూలిపోయే గోడలు. అంటే ఆ గోడలలో ఆ పెద్దవాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లలు వాళ్ళ మన్మన్లు అదే ఆ ఇండ్లలోనే వాళ్ళు కాపురం చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకు సంబంధించి ఆ పెద్ద మనిషికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పిల్లలు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, ఎందుకు మరి మీరు ఇంత కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ఏడాది ఇంత అధ్వానమైన ఇంట్లో ఎందుకు ఉంటున్నారు మీరు? అంటే ఇల్లు కూలిపోతుంది కదా, అక్కడ ముసలవ్వకు లేవ శాత కాదు, అక్కడ కూర్చొని పెట్టిరు ఏంటి మరి? ఎందుకు ఆ పరిస్థితి ఏంది? ఇక్కడ ఎందుకు కూర్చొనవలసి వచ్చింది? మరి ఏమి ఇస్తలేరు సార్, ఇస్తామన్నారు ఇండ్లు. మాకు ఎవరు చెప్పని కూడా చెప్పారు. అసలు ఇల్లు ఎవరిని అడగాలో కూడా మాకు తెలుస్తలేదు. అదే మొత్తం కూలిపోయింది, అందులో ఉండడానికి రాక ఇక ఇంట్లోనే ఉంటున్నది. మా అమ్మ కూడా మా దగ్గర అట్లా అందరం అందులోనే ఉండడానికి ఇల్లు లేదు, అది మొత్తం పడిపోతున్నది. పండడానికి రాదు, నీళ్ళు నిండుతాయి, మొత్తం ఎత్తిపోస్తాం అందులో నీళ్ళు. వండుకోవడానికి కూడా అందులో వండుకుంటాం, ఇక ఇంట్లోనే ఉంటున్నాం అందరం. అమ్మ మరి మీ అమ్మకు మినిమం కాల్ చేయి బాగాలేనట్లుంది, పెన్షన్ 4,000 పింఛన్ చేయమంటే కూడా వేస్తలేరు సార్ మా అమ్మకు. అదే 2,000 వస్తుంది. అప్పటి నుంచి ఉన్నది, కాలు చేయి పడిపోయింది, పని చేయదు, ఏం రాదు. వికలాంగ చేయలేరు, ఎవరు చేసలేరు. మా అన్న కూడా చనిపోయాడు. మా అమ్మ కోసం మేము ఇక్కడ వచ్చి ఆమె గురించి ఇన్నే ఉన్నాం. ఆమెకు అసలు తిని వండుకోవడానికి రాదు. 4,000 పింఛన్ ఆమెకు హాస్పిటల్ మందుల ఖర్చులకు చేయమంటే కూడా వేస్తలేరు. 30 కిలోల బియ్యం కూడా రావు ఆమెకు. 6 కిలోల బియ్యము 2,000 పింఛన్ అంతే. చాలా మందికి అడిగి చూసినాం మేము. వస్తే 4,000 చేయమంటే వచ్చే 2,000 కూడా కట్ అయితే అమ్మా మేము చేయమని చెప్పారు. ఎవరు చెప్పారు అన్నమాట? అక్కడ ఆఫీస్ కాడికి తిరిగినాము. ఈ ఊర్లో ఇట్లా పని చేసిన ఆయన ఉంటాడు కదా, ఆయనను కూడా అడిగినాం. ఆయన కూడా చెయ్యనని చెప్పిండు. 2,000 చాలు, చెయ్యమని ఎవరు పట్టించుకోలేక మాకంతా తెలియదు. ఓట్లు అప్పుడు మేము చేపిస్తాం అది చేపిస్తాం అన్నారు, ఎవరు చేస్తలేదు. మరి ఏడాది పాలనలో ఏంది ఇప్పుడు 6 గ్యారెంటీలను పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అంటే మీలాంటి వాళ్లకు 2,500 ఇస్తామన్నారు మహిళలకు. మళ్ళా ఉచిత బస్ పాస్ అన్నారు, బస్సు నడుస్తున్నది, బస్సు అయితే నడుస్తున్నది. సో మరి గ్యాస్ ఇస్తామన్నారు, కరెంటు బిల్లు మాపి అన్నారు. అంటే మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే ఒక బండి గిడి ఇస్తామన్నారు, స్కూటీ, అలాంటివి ఏమన్నా మీకు అందినాయా? ఏం లేక కరెంట్ ఒక్కటే ఫ్రీగా వస్తుంది అంతే. ఇంకా బస్సుకు పోవాలంటే మేము పని చేసుకుంటాం. ఊర్లో దొరికిన రోజు పని చేస్తాం, లేకపోతే లేదు. ఇక ఆమెకు బస్ ఫ్రీ అయితే కూడా ఏం లాభం ఆమెకు? అసలు ఆమెకి ఏమి కూడా లాభం. మేమేమో ఓం సార్ ఆమె వైశాల్యం పోతేనే గుద్దుకొని చచ్చిపోయాడు. పొద్దున దొబ్బుతే ఏడా చేస్తామో తెలియదు అందులో. మరి ఆమె ఏడెక్కుతుంది? అట్లున్నది మా పరిస్థితి అయితే. అమ్మ నీ పేరు ఏం పేరు తల్లి? నా పేరు బుజ్జమ్మ. మా అమ్మ పరిస్థితి చూసుకొని మేము ఈయనే బతుకుతున్నాం. ఆ ఇల్లు కొనడానికి అందరం మా చెల్లెలు మేము అంత ఇట్లనే ఉంటున్నాం. మాకు ఏదన్నా సాయం కావాలి. మాకు చాలా ఇబ్బంది ఉన్నది. మా తమ్ముడు చనిపోయిన సంది మాకు చాలా ఇబ్బంది ఉన్నది. మా అమ్మని పట్టుకొని మేము ఇన్ని ఉంటున్నాం. మాకు ఇల్లు లేదు, ముంగిల్ లేదు, భూమి లేదు, ఏం లేదు మాకు. మాకు భూమి ఇస్తే పుణ్యం ఉంటుంది. ఏమన్నా ఇల్లు కావాలి.
మరి ప్రభుత్వము ఇస్తాను 6 గ్యారెంటీలు అన్న ఇచ్చేసిందా? మాకేం రాలేదు, కరెంట్ బిల్ ఒక్కటే ఫిరిగి ఉంది అంతే, మాకేం రాలేదు, ఇంత రూపాయికి ఇది రాలేదు మాకైతే, ఒక్క రూపాయి రాలేదు. గ్యాస్ పైసలు కూడా వస్తలేవు మాకు, ఒక్క రూపాయి వాళ్ళే. మరి ఎట్లుందమ్మా కేసీఆర్ పాలన ఎట్లా ఉంది, రేవంత్ రెడ్డి సార్ పాలన ఎట్లా ఉంది? ఇంకే ఇతను వచ్చి మాకేం ఇది లేదు, ఇంకా అతను నన్ను చేసిండు కానీ ఇతను వచ్చి ఏం లాభం లేదు, అస్సలు ఏం చేస్తలేడు మాకైతే, అతనే మంచిగా ఉండి ఇంకా. ఓకే అమ్మా, ఏంటి నీకు పెన్షన్ వస్తుందా లేదా? 2000 వస్తుంది సార్, 2000 ఎవరు ఇచ్చిందా 2000? ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిండా 2000 కూడా? ఓకే, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నీకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానది అతనికి శంకర్ అవి కూడా కట్ అవుతాయి అంటున్నారు. ఏం నువ్వు అడిగితే? అవును, అవి కూడా రావమ్మా, ఎడ తిరుగుతావు నువ్వు అంటారు. ఎక్కడ తిరుగుతుంది నేను, ఎక్కడ తిరుగుతారు? బియ్యం అన్న వస్తున్నాయా లేదా? 6 కిలోలు ఇస్తారు, 6 కిలోలు ఇస్తారు బియ్యం, నెత్తికి 6 కిలోలే. ఓకే ఓకే రైట్. చెప్పండి అమ్మా, నీ పేరేం పేరు? స్వర్ణలత. ఏం చదువుకురమ్మా మీరు? నేను ఇంటర్ చేసినాను. ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏం పరిపాలన 6 హామీలు అయితే ఇచ్చింది, అందులో ఒక్కటి కూడా అప్లోడ్ చేయలేదు. ఒక బస్ ఫెసిలిటీ ఒకటి మంచిగా ఉంది, అది కూడా ఇప్పుడు అసలు ఇప్పుడు నార్మల్గా అంటే ఎప్పుడు డ్యూటీ వాళ్ళకి ఫెసిలిటీ మంచిగా ఉంది. ఇట్లా పెద్దవాళ్ళు వెళ్ళేసరికి మొత్తం రష్ ఎక్కువ ఉంటుంది. ఇక పెద్దవాళ్ళు ఎక్కేసరి పాపం వాళ్ళు ఎక్కడైనా ఎక్కుతారు. ఇంకోటి ఏంటంటే బస్సు డ్రైవర్స్ కానీ కండక్టర్ వాళ్ళు కానీ ఇప్పుడు ఎక్కేటప్పుడు అసలు మనుషుల్లాగా చూస్తలేరు. ఈ ఫ్రీ బస్సెస్ ఎవరు పెట్టమన్నారు మీకు? అసలు మేమేమైనా పెట్టమని చెప్పామా రేవంత్ రెడ్డి గారికి? బస్సులో డ్రైవర్ కండక్టర్ అంటున్నావు, వాళ్ళు బాగానే తీసుకుపోతారు కదా. ఎందుకంటే మనుషులు ఎక్కుతున్నారా దిగుతున్నారా అది చూడడం లేదు, జస్ట్ అసలు మనుషులు ఎక్కుతుంటేనే అలా తీసుకెళ్ళిపోతున్నారు. పడిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఒకవేళ ఏమైనా అయితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఎవరైనా అడిగినారా? లేదు కదా. సరే అది పోనీ, మాట్లాడడం తీరైనా కూడా కొంచెం మంచిగా ఉండాలి కదా, వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, మరి మాట్లాడడం తీరైనా మంచిగా ఉండాలి. ఏదంటే కుక్కలను తీసి వాడేసినట్టు మాట్లాడుతున్నారు. మేమైనా అడుక్కున్నాం ఆయన దగ్గరకు పోయి ఫ్రీ బస్సెస్ ఏమైనా పెట్టమనేసి? అడగలేదు కదా. అవి ఏం హామీలు ఇస్తున్నట్టున్నారు? ఒకటి కూడా నెరవేరలేదంటారా? ఈ ఫ్రీ బస్ ఒకటి తప్ప మిగతాది ఏది లేదన్న. అసలు ఎవరికో ఒక్కటి ఇస్తే అయిపోయి కదా, సొంత ఊర్లలో ఇచ్చుకుంటున్నారు. మరి ఎట్లా చూడొచ్చమ్మా ఈ ప్రభుత్వ పాలన తీరు? 1 year విజయోత్సవాలు నిర్వహిస్తారు కదా. అవునన్న, సరే అది పోనీ. మొన్న అంబేద్కర్ జయంతి అయిపోయింది, వాళ్ళ పరిపాలన వచ్చినాక మరి అంబేద్కర్కి ఒక దండ అన్న వేయాలి కదా. ట్యాంక్ బండ్ పైన ఒక దండ కూడా వేయలేదు అంబేద్కర్ జయంతి రోజు. ముఖ్యమంత్రి వేయలేదు. చూసారా అసలు మీరు అంబేద్కర్ జయంతి రోజు? ఓకే, అది కూడా ఉంది కదా. అసలు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాతకి ఇందిరమ్మ ఇల్లులు అన్నారు, ఆ ఇందిరమ్మ ఇల్లులో వచ్చి అది కూడా లేదు. అదే పూరి గుడిసెలలో బతుకుతున్నాం మేము. సరే పోనీ, జాగాలున్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తామన్నారు, అది కూడా లేదు. జాగాలున్న వాళ్ళు అట్లనే బీడు పడుతున్నాయి, అదే గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు అదే జాగాలలో. కళ్యాణ లక్ష్మి అప్లై చేసి ఇప్పుడు 6 months అయిపోయిందన్న మేము. అవును, కాంగ్రెస్ రాకముందే అప్లై చేసినాం, అది కూడా 1 రూపాయి లేదు. అప్లై చేసి వేస్ట్ అయిపోయింది ఇక, మా పేపర్స్ లాస్ కదా. భగీరథ వాటర్ వస్తాను కూడా వస్తలేదు, ఆయన ఉన్నప్పుడు వచ్చేవి. ఇంకా కాంగ్రెస్ వచ్చిన తర్వాత భగీరథ వాటర్ కూడా వస్తలేదు, ఆ పైపులు వేస్ట్గా పడిపోయినాయి అవి. ఇది పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు, మీరు 1 year పాలనలో ఎంత మంది సఫర్ అవుతున్నారంటే గ్రామాలలో ప్రజలు. ఇప్పుడు వాళ్ళ మాటలనే మీరు విన్నారు కదా, చూడండి. అంటే ఇక్కడ కళ్యాణ లక్ష్మి వస్తుంటాయి కేసీఆర్ పీరియడ్లో, మీరు తులం బంగారం అదనంగా ఇస్తామన్నారు, ఇప్పటికీ ఒక్కరు గిడియలేరని ఆమె రీసెంట్గా మ్యారేజ్ చేసుకుందట 6 months కింద. అంటే మీ ప్రభుత్వం వచ్చినాకనే మ్యారేజ్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకుంటే నాకు ఇప్పటి వరకు కూడా రాలేదన్నా అని చెప్పడం అని జరిగింది. అంటే ఇక దారుణంగా వయోవృద్ధులది ముసలోళ్ళ పరిస్థితి అయితే గ్రామాలలో దారుణంగా ఉన్నట్లనే మనకు కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఉండే ఇండ్లు, వాళ్ళు తినే తిండి, వాళ్ళు కట్టుకునే బట్టలు, అంటే అంత పరిస్థితి. అంటే ఇందిరమ్మ రాజ్యం వస్తే ముసలుళ్ళకి కావచ్చు వాళ్ళకి 4000 పెన్షన్ ఇస్తామన్నారు, వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకు గూడు లేని వాళ్ళకు గూడిస్తామన్నారు. మళ్ళీ అంటే ఇది మహిళల ప్రభుత్వము, మహిళలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నారు. అంటే ఇప్పుడు అక్కలు చాలామంది చెప్పారు, అంటే ఈ ప్రభుత్వము ఇందిరమ్మ ప్రభుత్వం అనుకున్నాం కానీ ఇందిరమ్మ ప్రభుత్వం కాదు, రాక్షస ప్రభుత్వము అని చెప్పేసి మహిళలు చెప్పడం అని జరిగింది. మేము ఎందుకు పోతాం సార్? మేము ఒక టౌన్కి పోవాలి, ఒక ఊరికి పోవాలనుకుంటే మేము సంవత్సరంలో ఏదో
పెళ్లి ఉంటే తప్ప మేము ఊరికి పోము, ఏదైనా అంగడి ఉంటే తప్ప ఊరికి పోము అని చెప్పేసి మహిళలు చెప్తున్నారు. ఆ బస్సు మేము ఎందుకని ఎక్కుతాము, ఎవరి కోసమని ప్రభుత్వం పెట్టింది బస్ సౌకర్యం అని చెప్పేసి అడుగుతున్నారు. మళ్ళీ కొంతమంది ఏం చెప్తున్నారు, అదే బస్సులో పోతే డ్రైవర్లు కండక్టర్లు కూడా మేము నిలబడితే మహిళలు నిలబడితే అసలే బస్సు ఆపడం లేదు, మళ్ళీ ఆపినా వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడము, వాళ్ళ బిహేవియర్ బాగలేదు, ఏదో మేము పుణ్యానికి బస్ ఎక్కుతున్నట్లయినా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి మహిళలు చెప్పడం అనేది జరిగింది. అన్నీ మీరే పెట్టారు, ఈ పథకాలు పెట్టిన వాళ్ళు మరి వాళ్ళకి ఆర్డర్ కూడా పాస్ చేయొచ్చు కదా, మహిళలకు ఏమనద్దు, మహిళలు ఎక్కితే పైసలు ఇచ్చిన వాళ్ళు ఎట్లుంటారో వీళ్ళు కూడా అట్లనే ఉంటారు టికెట్ ఉన్నట్లు అని చెప్పేసి అనొచ్చు కదా. ఇగో మహిళలు కొంతమంది చెప్తున్నారు, ఏం పథకాలు పెట్టిండు సార్ 6 గ్యారంటీలు అంటే ఎందుకు, అవి ఏం యూజ్ అవుతున్నాయి, మహిళలకు 2500 వస్తున్నాయా, కరెంట్ బిల్లు మాపు అవుతుందా, లేకుంటే గ్యాస్ పైసలు వస్తున్నాయా, మా బిడ్డ ఈ స్కూల్కు కాలేజీకి పోతుందంటే స్కూటీ ఇస్తున్నదా, ఎందుకని పెట్టారు సార్, ఎవరి గురించి పెట్టారు ఈ పథకాలు అని చెప్పేసి మహిళలు అడుగుతున్నారు. ఇప్పటికి మీరేమో విజయోత్సవాలు చేస్తున్నారు, ప్రజాపాలన విజయోత్సవాలు అని చేస్తున్నారు. ఎవరికి ఏం చేసారు, మా ఊర్లలోకి రావాలి, రేవంత్ రెడ్డి మా ఊళ్ళకి వస్తే తెలుస్తుంది అని చెప్తున్నారు. సార్ వాళ్ళకి సమాధానం చెప్పండి. అంటే మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయకపోతే వచ్చే సర్పంచ్ ఎలక్షన్లలో గ్రామాలలో మిమ్మల్ని ఓడగొట్టడం ఖాయం అని చెప్పేసి మహిళలు చెప్పడం అనేది జరుగుతుంది. వాళ్ళకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు, ఆ మాట తప్పిరు. అంటే వాళ్ళకు మహిళలకు ఏదైతే ఇస్తామన్నారో అన్ని విషయాలలో తప్పిరు. అక్కడ రైతాంగానికి తప్పిరు, ఇక్కడ మహిళలకు తప్పిరు, ఇక్కడ యువకులకు ఉద్యోగాలు ఇస్తామని తప్పిరు. అన్ని విధాలుగా మీరు తప్పినోళ్ళే. కాబట్టి ఇప్పుడు మీరు సర్పంచ్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని ఓడించడం ఖాయం అని చెప్పేసి ఈ గ్రామ ప్రజలు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.